హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో నిన్నటి ప్రీ మార్కెట్లో ఏదైతే మనం డిస్కస్ చేసామో ఎగ్జాక్ట్లీ మార్కెట్లో అదే చేంజ్ని మనం గమనిస్తూ వచ్చాం. సో రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు నిన్నటి ప్రీ మార్కెట్లో ఏదైతే మనం డిస్కస్ చేసామో ఎట్ ద సేమ్ టైం నిన్నటి ప్రీ మార్కెట్లో ఏ విషయాల గురించి అయితే మనం మాట్లాడుకున్నామో అది జరిగినాయా, అది ఏ విధంగా జరిగాయి అండ్ వాటిని జరగడానికి గల రీజన్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు రైట్, ఏదైతే కరెన్సీ ఏదైతే మన ఇండియన్ కరెన్సీ లైక్ ఇండియన్ రూపీ చాలా స్ట్రెంగ్త్ పెంచుకుంది. సో అది మోస్ట్లీ 10 పైసా చేంజ్ అయితే జరిగింది. సో ది ఆర్బీఐ చేసిన ఒక మేజర్ స్టెప్ వల్ల మార్కెట్లో ఇండియన్ రూపీ యొక్క స్ట్రెంగ్త్ పెరగడం, దాని నుంచి మనకి ఎఫ్పిఐస్ యొక్క ఇన్ఫ్లోస్ రావడం, దానివల్ల ఐటీ సెక్టార్, ఫార్మా, ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్ సెక్టార్స్, మేజర్లీ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మాత్రం మోస్ట్ పాజిటివ్ నోట్స్ అయితే చూపించా ఉంది. సో వీటన్నిటి వల్ల మార్కెట్లో నిన్నటి మార్కెట్ అంతా కూడా సమ్ పాజిటివ్ నోట్ అయితే మనం చూసాం. అది కూడా 2 వీక్స్ నుంచి మనం ఏదైతే నెగిటివ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో మార్కెట్లో, ఆ నెగిటివ్ వైబ్ మొత్తాన్ని ఒక్క రోజులో కవర్ చేయడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి మార్కెట్ ఉందో, ఏదైతే నేను రికార్డ్ చేస్తున్న టైంకి మార్కెట్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏదైతే ఉన్నాయో నిన్నటి మార్కెట్లో ఏదైతే మోస్ట్ పాజిటివ్గా రన్ అయిన స్టాక్స్ని ఒకసారి పిక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఒకసారి చెక్అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ ఎక్సెప్ట్ కొటక్ మహీంద్రా అండ్ యాక్సిస్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ తప్ప మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా మోస్ట్ పాజిటివ్ నోట్స్ అయితే చూపించా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నిఫ్టీ 50 గురించి వస్తే నిఫ్టీ 50లో కూడా మోస్ట్లీ చాలా స్టాక్స్ ఉన్నాయి. బట్ నిఫ్టీ 50 గురించి నేను మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ యొక్క మేజర్ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నిన్నటి ప్రీ మార్కెట్లో నేను క్లియర్లీ మెన్షన్ చేసి మరీ చెప్పాను, 56,657 టు 56,561 దగ్గర మార్కెట్లో ఒక రియాక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ రియాక్షన్స్ని బేస్ చేసుకుని మార్కెట్ మరలా అప్ సైడ్కి ర్యాలీ అవ్వాలి, లేదా ఇక్కడ నుంచే రియాక్షన్ కనపడాలని చెప్పాను. తర్వాత మార్కెట్ ఎట్లా జరిగిందో, ఏ విధంగా జరిగింది కూడా మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసుకోండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను క్లియర్గానే ఉన్నాను. మార్కెట్లో చాలా స్ట్రాంగ్గా ఒకవేళ అప్ సైడ్ పాజిటివ్ నోట్ అయితే క్రియేట్ అయితే, మొన్న మార్కెట్లో ఏదైతే ఎండింగ్ జరిగిందో ఆ ఎండింగ్ తర్వాత, ఎగ్జాక్ట్ ఎండింగ్ తర్వాత ఈరోజు మార్కెట్ కూడా అదే పాజిటివ్గా ఉండవచ్చు అని నిన్నటి ప్రీ మార్కెట్లో క్లియర్గా నేను చెప్పాను. ఎగ్జాక్ట్లీ తర్వాత మార్కెట్లో ఆ పాజిటివ్ నోట్ క్లియర్లీ కనిపించడం, తర్వాత మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అవ్వడం, ఒక కరెక్షన్ తీసుకోవడం, తర్వాత మరలా హ్యూజ్ ర్యాలీ అయితే జరిగింది. సో ఈరోజు ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మేజర్ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, ఒకవేళ మార్కెట్లో ఇంకా పాజిటివ్ నోట్నే నేను చూస్తా ఉన్నాను. కంటిన్యూస్ ఎఫ్పిఐస్ యొక్క అవుట్ ఇన్ఫ్లోస్ అయితే క్లియర్లీ ఉంటున్నాయి. సో దానిని నేను దృష్టిలో పెట్టుకుని నేను కొంచెం పాజిటివ్ లెవెల్స్ని చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్స్ సే 57,000 లెవెల్ ఏదైతే ఉందో 57,000ని అవుట్ బ్రీచ్ చేయాలి, డెఫినెట్లీ దాన్ని బ్రీచ్ చేయాలి, దాన్ని టచ్ చేయాలి, దాన్ని సస్టైన్ చేయాలి. దాని తర్వాత మార్కెట్లో ఒక రియాక్షన్ అయితే రావాలి. ఆ రియాక్షన్ వచ్చిన తర్వాత మేజర్లీ ఈ యొక్క లెవెల్ ఏదైతే 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏదైతే మనం మేజర్గా కన్సిడర్ చేసుకుంటామో, ఎక్కడైతే స్ట్రెంత్ ఆగిపోతూ వస్తుంది, ఒకవేళ మార్కెట్ మరలా బ్రీచ్ చేసి ఈ యొక్క లెవెల్ని రెస్పెక్ట్ చేసిందంటే మాత్రం డెఫినెట్లీ ఈ రోజు కూడా మరలా పాజిటివ్ నోట్ని చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ, ఒకవేళ పాజిటివ్గా మార్కెట్ ఒకవేళ మూవ్ అవ్వడం జరిగితే డెఫినెట్లీ ఈ 57,000 లెవెల్ని మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి 57,153 ఏదైతే మేజర్ లెవెల్ ఉందో, నేను స్వయంగా నా పర్టికులర్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మార్కెట్లో ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర ఎక్కువగా స్ట్రెంగ్త్ కోల్పోవడం నేను అబ్జర్వ్ చేశాను. సో దట్స్ వై 57,153.55 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని డెఫినెట్లీ డ్రా చేసుకోండి. ఈ యొక్క లెవెల్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ జాగ్రత్త పడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈరోజు మార్కెట్ ఏమైనా నెగిటివ్గా స్టార్ట్ అయితే వెంటనే పాజిటివ్ నోట్కి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఎక్కడైతే కరెక్షన్ జరిగిందో, ఎక్కడైతే నిన్న రైట్ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించిందో, ఎగ్జాక్ట్ ద సేమ్ జోన్ ఇదే లెవెల్ నుంచి మార్కెట్లో మరలా ఒక రియాక్షన్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 56,657 నుంచి 56,561 దగ్గర నుంచి మార్కెట్లో ఒక రియాక్షన్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మేజర్లీ లెవెల్స్ని డ్రా చేసుకోండి. మార్కెట్ ఈ పర్టికులర్ జోన్ దగ్గరికి వచ్చేటప్పుడు మార్కెట్ ఏ రకంగా అయితే బిహేవ్ చేస్తుందో దానికి తరహాలోనే మార్కెట్లో ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. రైట్.
రైట్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ గురించి నేను డిస్కస్ చేసుకునే ముందు ఫిన్ నిఫ్టీలో మోస్ట్ ఆఫ్ ది ఫినాన్షియల్ సెక్టర్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ది ఫినాన్షియల్ సెక్టర్స్ లైక్ బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఫినాన్షియల్ సెక్టర్స్ అన్నీ కూడా నిన్న పాజిటివ్ నోట్‌తో క్లోజ్ అవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. సో, ఈరోజు మార్కెట్‌లో మనం ఏ రకంగా చూడవచ్చు, ఈరోజు మార్కెట్‌లో మనం చూసేటప్పుడు ఏ లెవెల్స్‌ని మోస్ట్‌లీ కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మాత్రం డెఫినిట్‌గా మార్కెట్‌లో హైని క్రాస్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి. మేజర్‌లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మిడిల్ ఆఫ్ ది లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 27,080 నుంచి 27,250 లెవెల్ మధ్యలో ఎక్కడ కూడా నాకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కనబడలేదు. సో, దట్స్ వై నేను ఇక్కడ డ్రా చేయలేదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్ పాజిటివ్‌గా ఉండడం, మార్కెట్స్ నెగెటివ్‌గా ఉండడం విషయం పక్కన పెడితే మనం మార్కెట్‌లో పుల్స్ బ్యాక్స్‌ని తీసుకొని వెళ్ళడం మంచిది. బికాజ్ పుల్ బ్యాక్ అనేది ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అవుతుంది. మార్కెట్‌లో కరెక్షన్ జరిగి కొత్త బయ్యర్స్ వస్తేనే పుల్ బ్యాక్స్ గానీ, డ్రాబ్యాక్స్ గానీ, డిప్స్ గానీ, కరెక్షన్స్ గానీ జరుగుతాయి. ఈ కరెక్షన్స్ జరిగేటప్పుడు మాత్రమే మార్కెట్స్‌లో ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ. ఒకవేళ మార్కెట్‌లో నెగెటివ్ సైడ్ వస్తే నేను ఇది రికార్డ్ చేసే టైంకి ఎటువంటి నెగెటివ్ న్యూస్ అయితే ఇప్పటివరకు మార్కెట్‌లో లేదు. మార్కెట్‌ని ఇంపాక్ట్ చేసేంత నెగెటివ్ న్యూస్ అయితే లేదు. ఒకవేళ నాకేదైనా పాజిటివ్‌గా కనిపించినా, నాకేదైనా నెగెటివ్‌గా కనిపించినా డెఫినెట్‌లీ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ నేను ఇది రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేసిన తర్వాత మీరు చూసే టైంకి ఏదైనా నెగెటివ్ వైబ్ వచ్చి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్‌లీ 26,960 లెవెల్. ఇది లైవ్ మార్కెట్‌లో డ్రా చేసుకున్న లెవెల్. ఈ లెవెల్ నుంచి మార్కెట్‌లో ఒక రియాక్షన్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం మేబీ ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే చాలా 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 తక్కువ. ఒకవేళ ఇది బ్రేక్ అయితే డెఫినెట్‌లీ 26,889 నుంచి 832 మధ్యలో ఒక రియాక్షన్ అయితే డెఫినెట్‌లీ మనం చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ గురించి నేను మాట్లాడుకునే ముందు కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ, కంపేర్ టు ద ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌తో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ నిన్న మార్కెట్‌లో స్ట్రాంగ్ బయింగ్ స్ట్రెంగ్త్‌ని చూపించడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. బికాజ్ దానికి చాలా 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 రీజన్స్ ఉన్నాయి. అది రూపీ స్ట్రెంగ్తెన్ అవ్వడం అవ్వచ్చు, ఇన్ ఎఫ్‌పిఎస్ ఒక ఇన్‌ఫ్లోస్ అవ్వచ్చు అండ్ మేజర్‌లీ దానివల్ల ఐటీ సెక్టర్ పాజిటివ్‌గా రావడం అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఎంసీజీలో ఏషియన్ పెయింట్స్ ట్రెంట్ యొక్క రిజల్ట్స్ కూడా పాజిటివ్‌గా ఉండడం అవ్వచ్చు. అండ్ కొన్ని మేజర్ న్యూసెస్ ఉన్నాయి. నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ గురించి మాట్లాడదాం. లెవెల్స్ గురించి మాట్లాడడానికి వస్తే మార్కెట్‌లో చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్‌ని చూపించింది మీరు చెక్ చేసుకోవచ్చు. మనం నిన్న ఏదైతే లెవెల్‌ని డ్రా చేసుకున్నామో 25,257 ఆ లెవెల్ నుంచి ఒక రియాక్షన్ కనబడింది. తరువాత మార్కెట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత స్ట్రాంగ్ బయింగ్ పవర్ కనబడింది. ఇది నేను లైవ్ మార్కెట్‌లో డ్రా చేసిన లెవెల్స్. ఈ లెవెల్స్‌ని నేను డ్రా చేయడానికి రీజన్స్ మునుపటి మార్కెట్‌లో ఎక్కడైతే రియాక్షన్స్ కనపడ్డాయో వాటిని బేస్ చేసి మాత్రమే నేను డ్రా చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రైస్ యాక్షన్ థియరీ ప్రకారం మీకు ఏదైనా మేజర్ లెవెల్స్ ఉంటే వాటిని కూడా కొంచెం కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మోస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ పాజిటివ్‌గా ఉండడానికి కొన్ని మేజర్ రీజన్స్ అయితే ఉన్నాయి నిఫ్టీకి. మేజర్‌లీ నిఫ్టీలో ఎవరు పాజిటివ్‌గా ఉన్నారన్న ఒక విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూసుకోవచ్చు హెచ్‌డిఎఫ్‌సి అవ్వచ్చు, మోస్ట్‌లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫోసిస్ అండ్ టెక్ మహీంద్రా ఎక్సెప్ట్ టెక్ మహీంద్రా ఈ కంపెనీస్ తప్ప మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ ర్యాలీ అవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. అండ్ 178 పాయింట్స్ గెయిన్ అయితే క్లియర్‌లీ మనకి కనిపించింది. కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ, కంపేర్ టు ద ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్‌తో కంపేర్ చేసిన నిఫ్టీ చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే జరిగింది. ఈ రోజు కూడా మార్కెట్ ఒకవేళ పాజిటివ్‌గా రన్ అయితే రైట్ మరలా మనం మార్కెట్‌లో పాజిటివ్ ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో ఎప్పుడైనా అది పాజిటివ్‌గా వెళ్ళినా, నెగెటివ్‌గా వెళ్ళినా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పుల్ బ్యాక్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కరెక్షన్ జరిగేంత వరకు వెయిట్ చేయడం మంచిది. కరెక్షన్ జరిగిన తర్వాతనే మార్కెట్‌లో ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోవడం చాలా 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 సేఫర్ సైడ్ అవుతుంది అది. సో, ఈరోజు మేజర్ లెవెల్స్ ఏదైనా ఉన్నాయంటే 25,378 దగ్గర నుంచి ఒక లెవెల్‌ని అయితే ఒక రివర్సల్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ రివర్సల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఆఫ్ ఇది చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్న, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక స్ట్రాంగెస్ట్ సప్లై జోన్. ఈ సప్లై జోన్‌లో ఒక రివర్సల్ అయితే డెఫినెట్‌లీ మనం ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మేజర్‌లీ అది చూసుకోవచ్చు మీరు 50% ఈ జోన్‌లో చూసుకున్న 25,400 లెవెల్ కూడా అక్కడనే ఉంది. సో, మాక్సిమం ఈ యొక్క జోన్‌లో ఒక రివర్సల్ అయితే మనం డెఫినెట్‌లీ ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అవ్వాలంటే స్ట్రాంగ్ బయింగ్ పవర్ ఉండాలి. సో, మేబీ నా పాయింట్ ఆఫ్‌లో మాత్రం ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఒకవేళ ఏదైనా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్‌లీ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్‌లో ఫస్ట్ లెవెల్‌ని మీరు చెక్ చేసుకోవాల్సింది 25,230 లెవెల్‌ని. ఈ లెవెల్‌ని కన్సిడర్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఈ 230 కాదు 290 లెవెల్‌ని డెఫినెట్‌లీ కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం 25,257
అది కూడా బ్రేక్ అయితే 212. కాకపోతే మేజర్లీ మార్కెట్లో రియాక్షన్ పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్, చల్ దేఖ్లేంగే అంటారు కదా. సో ఈరోజు మార్కెట్లో మనకి ఏ రకంగా చూడాలన్నది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. కాకపోతే మనం పాజిటివ్గా వెళ్ళినా నెగిటివ్గా వెళ్ళినా మనకి క్లియర్ కట్ ఐడియా మాత్రం మార్కెట్ మీద ఉండాల్సి ఉంటుంది. సో దట్స్ వై నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. రైట్, సో మేజర్లీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సెన్సెక్స్ గురించి డిస్కస్ చేసుకుంటే సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్ బయింగ్ పవర్ ఉంది. సో సెన్సెక్స్లో మేజర్లీ నేను డిస్కస్ చేయబోతే ఒకటి మేజర్ లెవెల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని స్టాక్స్ ఏదైతే ఐటీ, ఫార్మా, ఫినాన్షియల్, బ్యాంకింగ్ సెక్టార్స్ అండ్ మేజర్లీ ఐటీ సెక్టర్ పాజిటివ్ నోట్లో ఉండడం, అట్ ద సేమ్ టైం కరెన్సీ యొక్క స్ట్రెంగ్త్ పెరగడం, ఈ 2 థింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లోస్ చాలా స్ట్రాంగ్గా రావడం, ఈ 3 థింగ్స్ మార్కెట్స్ని చాలా పాజిటివ్ నోట్లోకి మార్చేసింది. ఈరోజు కూడా మార్కెట్లో అదే పాజిటివ్ నోట్ని అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పాజిటివ్ నోట్లు చూడాలి అంటే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు స్పెసిఫిక్గా స్ట్రాంగెస్ట్ జోన్ ఏదైనా కనిపిస్తుందంటే మాత్రం 83,150 లెవెల్. ఒకవేళ ఈ మధ్యలో 83,000 స్ట్రాంగ్గా వెళ్ళిపోతుందంటే మధ్యలో డెఫినెట్లీ కరెక్షన్స్ జరగాలి. ఆ కరెక్షన్స్ ఒకవేళ జరిగితే నేను డెఫినెట్లీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. మ్యాక్సిమం ఇక్కడ చూసుకోవచ్చు 82,920 లెవెల్ దగ్గర ఒక చిన్న కరెక్షన్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చిన్న లెవెల్సే మనకి మార్కెట్లో స్ట్రాంగ్ రివర్సల్స్ అయితే పిక్ చేస్తాయి. సో డెఫినెట్లీ చిన్న రివర్సల్స్ని కూడా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ నెగిటివ్ నోట్లో చూసుకుంటే 82,315 అండ్ 82,134 ఈ లెవెల్ నుంచి మార్కెట్ మేజర్లీ 82,134 to 52 ఈ మధ్యలో ఒక స్ట్రాంగెస్ట్ రివర్సల్ అయితే డెఫినెట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ నిజంగానే డౌన్ఫాల్ జరిగితే, మేజర్లో ఏదైనా డౌన్ఫాల్ జరిగితే నేను డెఫినెట్లీ ఇక్కడ ఈ లెవెల్ నుంచి మాత్రం నేను చాలా స్ట్రాంగెస్ట్ రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను చెప్తున్న లెవెల్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఏ రకంగా అవుతున్నాయి అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి. బ్లైండ్ స్పాటెడ్గా ఏది కూడా వినొద్దు. నేను రికార్డ్ చేసే టైంకి మార్కెట్లో ఏదైనా మేజర్ లెవెల్స్ ఉంటే నేను డెఫినెట్లీ చెప్తాను. ఒకవేళ నేను రికార్డ్ చేసే టైం తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న టైంకి ముందు ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్, ఈరోజు మార్నింగ్ ఏదైనా మీకు పాజిటివ్ న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్లీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫారెక్స్, XAUSD గోల్డ్ స్పాట్స్లో ఎటువంటి ఎంట్రీస్ని ప్లాన్ చేయలేదు బికాస్ ఆఫ్ ఫియర్. సో మన వాళ్ళందరికీ కూడా నేను చెప్పే థింగ్ ఒకటే, మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి సో మ్యాక్సిమం నేను మేజర్లీ ఈ యొక్క లైన్ని డ్రా చేసుకున్నాను, బట్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోలేదు బికాస్ ఆఫ్ ఫోమో. బికాజ్ ఇక్కడ లిక్విడైజ్ జరిగింది, ఒక స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ మరలా కరెక్షన్ జరిగినాయి, తర్వాత మార్కెట్లో ఎంట్రీస్ వచ్చినా సరే ఫోమో వల్ల మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోలేదు. బికాస్ మార్కెట్ అంతా కూడా ఆల్ టైమ్ హైస్లో ఉంది కదా. ఎప్పుడైనా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తున్న ఒకే ఒక హోప్తో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్కాయిన్లో ఎటువంటి చేంజెస్ అయితే కనిపించలేదు. బికాస్ రీజన్స్ మనందరికీ తెలుసు, ఇంకా టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ నడుస్తూనే ఉంది. మేబీ ఈ మంత్ అంతా కూడా ఇదే ఇంపాక్ట్ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీరు బిట్కాయిన్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మస్ట్ అండ్ షుడ్గా నేను మరలా చెప్తా ఉన్నాను, బిట్కాయిన్లో ట్రేడ్ చేసే ప్రతి ఒక్కరు కూడా కరెక్షన్స్ని బేస్ చేసి మాత్రమే వెళ్ళండి. వెదర్ ఇట్స్ XNS అవ్వచ్చు, వెదర్ ఇట్స్ బిట్కాయిన్ డెల్టా ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ రైట్ ట్రేడ్స్ అవ్వచ్చు, ఎనీ అదర్ బ్రోకర్స్ని మీరు యూస్ చేస్తున్నా సరే లిమిటెడ్ అమౌంట్తో మాత్రమే ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ టెక్నికల్గా కూడా స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు. సో మార్కెట్ స్ట్రెంగ్త్ లేనప్పుడు మనం డెఫినెట్లీ మార్కెట్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. రైట్, సో నిన్న పాజిటివ్ న్యూస్ ఏదైనా ఉన్నాయి అంటే మాత్రం రైట్, నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను, ఐటీ సెక్టర్ స్ట్రాంగ్గా ఉండడం ద్వారా మార్కెట్ చాలా స్ట్రెంగ్త్ అయితే చూపించింది. ఎట్ ద సేమ్ టైం మోస్ట్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ RBL బ్యాంక్ అయితే 5% గెయిన్ అయితే జరిగింది బికాస్ ఆఫ్ వాళ్ళ రిజల్ట్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం ICICI లోంబార్డ్ కూడా వాళ్ళు గెయిన్స్ ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ రావడం ద్వారా 6 to 7% గెయిన్ అయితే జరిగింది. అండ్ టాటా స్టీల్ అయితే 1.6% గెయిన్ జరిగింది. అండ్ ప్రెసిడెంట్ సిస్టమ్ అయితే ఆల్రెడీ 45% వాళ్ళ ప్రాఫిట్ గెయినింగ్ జరిగింది వాళ్ళ రిజల్ట్స్లో, క్వార్టర్ రిజల్ట్స్లో. సో దానివల్ల కొత్త బయర్స్ని పుష్ చేశారు వాళ్ళు. కొత్త బయర్స్ని పుష్ చేయడం వల్ల 6% వాళ్ళ యొక్క గెయిన్ అయితే వాళ్ళు చూశారు వాళ్ళ చార్ట్స్లో. ఎట్ ద సేమ్ టైం టెక్ మహీంద్రా లూజింగ్ సైడ్లో ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ఐటీ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్ నోట్స్ అయితే చూపించింది. అండ్ మేజర్లీ లాస్ట్ అండ్ ఫైనల్ FMCG సెక్టార్ అంతా కూడా పాజిటివ్గానే ఉంది. బికాజ్ మనందరికీ తెలుసు GST కట్స్, సో దానివల్ల ఇప్పటికి ఇంకా అది పాజిటివ్గానే రన్ అవుతూ ఉంది. అండ్ మేజర్లీ ఏషియన్ పెయింట్స్ ట్రెండ్ కూడా చాలా పాజిటివ్ నోట్స్ని అయితే చూపించింది.
సో నిన్న మార్కెట్‌తో కంపేర్ చేసుకుంటే ఈరోజు మార్కెట్ కూడా అదే పాజిటివ్ నోట్‌ని కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీరు న్యూస్ బేస్డ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైనా మీకు స్ట్రాంగ్ రియాక్షన్స్ తెలుస్తున్నాయంటే అది ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రెండింటిలో మీకు వర్కౌట్ అవుతున్నాయి అనిపిస్తే మాత్రమే మీరు ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోండి. లేదు అంటే మాత్రం డెఫినెట్‌లీ ఆ రోజు ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేయకుండా కామ్‌గా వెయిట్ చేయడానికి ట్రై చేయండి. తొందరపడితే డెఫినెట్‌లీ లాస్ మేకింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్? సో, డెఫినెట్‌లీ నా మాటలు గుర్తుపెట్టుకోండి. సో, ఇంకా నేను ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు. ఇప్పటివరకు మీరు విన్న న్యూస్ నిజంగానే మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే, నిజంగానే నేను చెప్తున్న లెవెల్స్ మీకు నిజంగానే యూజ్‌ఫుల్ అనిపిస్తే, మీరు చూస్తున్న ప్రతి ఒక్క లెవెల్ మీకు నిజంగానే వర్కౌట్ అవుతున్నాయని అనిపిస్తే, డెఫినెట్‌లీ మన కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీ కామెంట్ కోసం నేను డెఫినెట్‌లీ వెయిట్ చేస్తాను. ఇక్కడ వరకు మీరు చూసారంటే డెఫినెట్‌లీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చితే డెఫినెట్‌లీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లో అయితే ఉంటుంది. రైట్? సో, చల్ నికలేంగే. సో, రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. సో, టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. జై హింద్.